హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే వినాయక చవితి పూజ చాలా బాగా చేసుకున్నామండి. మా వీధిలో వినాయకుడిని నిలుపుతారు. వినాయకుడి విగ్రహం కొనడానికి అయితే వెళ్ళారండి. చాలా బాగుంది విగ్రహం అయితేని. ఈ విగ్రహం అయితే మా అమ్మాయి వాళ్ళు కొన్నారు. విగ్రహం చాలా బాగుంది కదా. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా వీధిలో ఇలా విగ్రహాన్ని నిలబెడతారు. పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి. చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ వినాయకుడిని నిలిపి పూజలు అయితే చేస్తున్నారండి. ఫస్ట్ అయితే మా అబ్బాయి చిన్న పిల్లోడప్పుడు స్టార్ట్ చేశారు. పిల్లలు చేసుకునేవారు, తర్వాత గ్రాండ్గా చేస్తున్నారు. ఫ్యామిలీ అయితే రాయించుకున్న వాళ్ళు అందరు గోత్రనామాలతో కూడా పూజలు అయితే చేస్తారు. విగ్రహం అయితే తీసుకొచ్చేసారు. దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మండపంలోనైతే కూర్చోబెట్టేస్తారు. ఇంకా ముందు రోజు ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత చవితి రోజునైతే పూజలు అయితే స్టార్ట్ చేసేస్తారండి. వినాయకుని సరిపడగా పీఠం కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది కదండి. ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేస్తారు. మా అమ్మాయి వాళ్ళు అయితే 8 కల్లా ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి పీటల మీద కూర్చున్నారండి. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ మాకు పూజ అయ్యేసరికి 10:30 అలా అయిపోయింది. చదువులనిచ్చే తండ్రి వినాయకుడు కదా. పిల్లలందరికీ కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదండి. చక్కగా కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు. మార్నింగ్ ఇంటి దగ్గర చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళాలన్నా మా అమ్మాయి చాలా రకాల వంటలు అయితే వండిందండి. బాగా చేసుకున్నారు కదా పూజ. ఇంకా ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత గుళ్ళో చేసుకుని అలాగే పొద్దున పీటల మీద కూర్చొని పూజ చేసుకోవాలి. సాయంకాలం పూజ చేసుకోవాలి. ఇంకా సాయంకాలం పూజలు అయితే పూజలు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మండపం దగ్గర పిల్లల హడావుడైతే చాలా సందడిగా ఉంది. ఇంకొక రోజు మొత్తం అందరినీ కూడా వీడియో తీసుకుంటాము. బ్రహ్మ విద్యాదాన భవేన మంజిష్ణవేన విష్ణుప్రియాన మత్తజీవితాంకితమవదాన ఐశ్వర్యకార్యేశ్యానిత్యకిన్నర జీవితానం గణా పుష్పాలయ నమస్కారం చేయండి. రోగి బలే జగర్కోరే నాగవల్లి ధరేర్త ముక్తా సూర్యేన ప్రతుంతాం భోరస్తరిక మంగళాయ భవంతో నీరాజనివాకాయ నిత్యాయ పరమస్త్రే సుభద్రావనాలయాయ జగన్నాథాయ మంగళం మంగళాచార్యపరేమరాజాయ పురోగమై సర్వైద్యాపురే. ఇలా పూజ అయిన తర్వాత స్వామికి మంగళహారతలు అయితే ఇచ్చారు. పూజ అయితే చాలా బాగా చేయించారు. వినాయక చవితి గణపతి నవరాత్రుల్లో ప్రతి వీధిలోనూ కూడా చాలా సందడిగా ఉంటుంది. చాలా చోట్ల వినాయకుడిని అయితే నిలిపారండి. ఎక్కడికక్కడ పూజలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇలా గణపతి పూజ చేసుకున్న తర్వాత కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంకా మా గణపతి ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ పూజ అయిన తర్వాత మండపంలో ఫొటోస్ అయితే తీసుకున్నారు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుని దీవెనలు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః.